కీలక మ్యాచ్లో ఆర్ఆర్ జట్టుపై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన ఆర్ఆర్ జట్టు క్వాలిఫైటివ్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33 పరుగులు చేయగా పాటీదార్ 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. మహిపాల్ నోమ్రెర్ 17 బంతుల్లో 32 పరుగుల ఉండి నాటౌట్గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో అవేష్ ఖాన్ 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అశ్విన్ 2 వికెట్లు తీశాడు. యుజ్వేంద్ర చహల్, అవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మలు తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు సునాయాసంగా చేసింది. 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లీలు దూకుడుగా ఆడారు. అయితే ఆరంభంలోనే ఈ ఇద్దరు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యశస్వి జైస్వాల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ని కెమెరాన్ గ్రీన్ నేలపాలు చేశాడు. టామ్ కోహ్లీ ఇచ్చిన సునాయాసన క్యాచ్ను మ్యాక్స్వెల్ విడిచిపెట్టాడు. అయితే ఫెర్గ్యూసన్ స్టన్నింగ్ యార్కర్తో టామ్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన యశస్వి జైస్వాల్ను కెమెరాన్ గ్రీన్ కీపర్ క్యాచ్గా అవుట్ చేశాడు. ఆ వెంటనే సంజు శాంసన్ను కరణ్ శర్మ స్టంప్ అవుట్ చేయడంతో రాజస్థాన్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 86 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ విరాట్ కోహ్లీ స్ట్రోకు ధ్రువ్ జురేల్ రన్అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. కానీ సిమ్రాన్ హిట్మేయర్, రియాన్ పరాగ్లు భారీ షాట్లతో ఒత్తిడి తగ్గించారు. కెమెరాన్ గ్రీన్ వేసిన 16 ఓవర్లలో 17 పరుగులు పిండుకున్న ఈ జోడీ మ్యాచ్ తమ వైపు తిప్పుకుంది. యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్లో రాజస్థాన్ విజయం మరింత సులువైంది. కానీ 18వ ఓవర్లో సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో రియాన్ పరాగ్ను క్లీన్ బౌల్ చేశాడు. అదే ఓవరు ఆఖరి బంతికి హిట్మేయర్ 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమవ్వగా ఫెర్గ్యూసన్ వేసిన 19వ ఓవర్లో రోమన్ పావెల్ వరుసగా 2 బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత 2 బంతులను డాట్ చేసిన ఆఖరి బంతిని 6గా బాది రోమన్ పావెల్ విజయాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్ అయిపోయాక ఇలా అన్నారు. ముందుగా సంజు శాంసన్ ఇలా చెప్పుకొచ్చాడు. క్రెడిట్, జీవితం ఒకే తరహా గుణపాఠాలు నేర్పుతాయి. ఈ సీజన్లో మేం మంచి చెడు 2 దశలు చూసాం. అయితే మేం పుంజుకోవాలని భావించాం. ఈరోజు మా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదే. మా బౌలర్లు ఎప్పుడు ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ ఫీల్డ్ సెటప్ పెట్టుకొని బౌలింగ్ చేస్తారు. ఈ క్రెడిట్ మాత్రం హెడ్ కోచ్ సంగార్కర్తో పాటు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్కు ఇవ్వాలి. హోటల్ రూమ్స్లో గంటల కొద్దీ చర్చిస్తూ వ్యవహారాలు రచించేది ఈ ఇద్దరే. అశ్విన్, బోల్ట్ తమ అనుభవాన్ని చూపెట్టారు. 22 ఏళ్ల వయసులో రియాన్ పరాగ్, జైస్వాల్, జురేల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. నేను 100% ఆరోగ్యంగా లేను. డ్రెస్సింగ్ రూమ్లోకి ఏదో వైరస్ ఎంట్రీ ఇచ్చింది. చాలామంది దగ్గుతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోమెల్ అద్భుతంగా మ్యాచ్ ముగించాడు. క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాం అని సంజు శాంసన్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తమ ఓటమిపై ఇలా చెప్పుకొచ్చాడు. డ్యూ ప్రభావం ఉన్నప్పుడు అదనంగా పరుగులు చేయాలి. కానీ మేము మా లక్ష్యాన్ని 20 పరుగుల తక్కువగా చేశాం. అయినా మా కుర్రాళ్ళు అద్భుతంగా పోరాడారు. గెలుపు కోసం ఆఖరి వరకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. ఎవరిని అడిగినా ఈ పిచ్ కండిషన్, స్వభావం నేపథ్యంలో 180 పరుగుల లక్ష్యం పోరాడదగినదే అని చెబుతారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. డ్యూ కూడా మ్యాచ్ ఫలితాలను శాసిస్తోంది. ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాయి. కానీ మేం అద్భుతంగా పుంజుకున్నాం. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అసాధారణ పరిస్థితుల్లో ప్లేఆఫ్ చేరాం. అయితే ఈరోజు మేము ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్లో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని మ్యాచ్ అనంతరం ఫాఫ్ డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు.